మనిషి గొప్ప, ఏఐ గొప్ప, ఈ ఫైట్ ఎప్పటినుంచో నడుస్తోంది. కానీ ఇప్పుడు మన చేతిలో లేటెస్ట్ 2026 డేటా ఉంది. సో ఈరోజు మనం ఈ పెద్ద ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. మరి 2026లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిజంగా మనల్ని దాటేస్తుందా? ఈ మీడియా హెడ్లైన్స్, ఈ హైప్ అంతా పక్కన పెట్టి అసలు సైన్స్ ఏం చెప్తుంది చూద్దాం. ఎందుకంటే ఈ ఒక్క సమాధానమే మన ఫ్యూచర్ని డిసైడ్ చేయబోతుంది. ఓకే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ పోటీని మనం పవర్ అంటే శక్తి సామర్థ్యం పరంగా చూద్దాం. ఎందుకంటే ఏఐ ఇప్పుడు ఒక పెద్ద ఎనర్జీ వాల్ని అంటే ఒక శక్తి గోడని ఢీకొడుతోంది. ఏంటిది? అదేంటో చూద్దాం. ఒకవైపు ప్రకృతి సృష్టించిన అద్భుతం మన బ్రెయిన్, మరోవైపు మనిషి కట్టిన భారీ ఏఐ డేటా సెంటర్లు. వీటి పవర్ వాడకంలో నిజంగా ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. మీరు నమ్మలేరు, మన బ్రెయిన్ నడవడానికి జస్ట్ కేవలం 20 వాట్ల పవర్ చాలు. అదెంతంటే ఓ చిన్న డిమ్ లైట్ బల్బ్ వెలగడానికి కావాల్సినంత పవర్ అంతే. ప్రకృతి ఎంత ఎఫిషియెంట్గా డిజైన్ చేసిందో కదా. ఇక దీనికి కంప్లీట్ ఆపోజిట్లో మన బ్రెయిన్ని డిజిటల్గా రన్ చేయాలంటే ఎంతో తెలుసా? సుమారుగా 2.7 గిగావాట్స్, అంటే ఒక పెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మొత్తం కావాలి. ఆలోచించండి, 20 వాట్స్ ఎక్కడా, 2.7 గిగావాట్స్ ఎక్కడా? ఇదే ఏఐకి ఇప్పుడున్న అతిపెద్ద ఛాలెంజ్. మరింత పవర్ తినేస్తుంటే ఏఐకి ఫ్యూచర్ ఉందా? దీనికి పరిష్కారం లేదా? ఉంది. ఇంజనీరింగ్ ప్రపంచం ఒక కొత్త దారి కనిపెట్టింది. అదే న్యూరోమార్ఫిక్ కంప్యూటింగ్. సింపుల్గా చెప్పాలంటే బ్రెయిన్ లాగా ఆలోచించే కంప్యూటింగ్ అన్నమాట. ఈ ఫీల్డ్లో ఇంటెల్ వేసిన ఒక జయంట్ స్టెప్ హాలా పాయింట్. ఇది మన బ్రెయిన్ లాగే పనిచేస్తుంది. అంటే మన న్యూరాన్లు అవసరమైనప్పుడే ఫైర్ అయినట్టు ఇది కూడా పనున్నప్పుడే పవర్ వాడుకుంటుంది. దీన్నే స్పైకింగ్ న్యూరల్ నెట్వర్క్ టెక్నాలజీ అంటారు. అనవసరంగా పవర్ వేస్ట్ అస్సలు చేయదు. ఇక హాలా పాయింట్ నంబర్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. బిలియన్ల కొద్ది ఆర్టిఫిషియల్ న్యూరాన్లు, అన్నిటికన్నా ముఖ్యంగా ఇది మామూలు జీపీయూల కన్నా ఏకంగా 100 రెట్లు ఎక్కువ పవర్ ఎఫిషియెంట్. సో ఏఐ ఎదుర్కొంటున్న ఆ ఎనర్జీ వాల్ ప్రాబ్లంకి ఇదొక స్ట్రాంగ్ సొల్యూషన్ కాబోతోంది. సరే, పవర్ సంగతి పక్కన పెడితే మనల్ని మనం గొప్పగా ఫీల్ అయ్యేది దేంట్లో? క్రియేటివిటీ. ఈ విషయంలో మెషీన్స్ మనతో పోటీ పడగలవా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం 2026లో ఒక ల్యాండ్ మార్క్ స్టడీ జరిగింది. మాంట్రియాల్ రీసెర్చర్స్ ఏకంగా 1,00,000 మంది క్రియేటివిటీని ఏఐతో పోల్చారు. ఇంత పెద్ద స్కేల్లో ఇలాంటి టెస్ట్ జరగడం ఇదే ఫస్ట్ టైం. రిజల్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా వచ్చాయి. GPT-4 లాంటి ఏఐ మోడల్స్ యావరేజ్ మనిషి క్రియేటివిటీని దాటేశాయి. కానీ అసలైన క్రియేటివ్ జీనియస్లు అంటే టాప్ 10% హ్యూమన్స్తో పోలిస్తే మాత్రం ఏఐ ఇంకా చాలా వెనకే ఉంది. ఈ స్టడీకి హెడ్ అయిన కరీం జర్బీ ఏమన్నారంటే, ఎంత బెస్ట్ ఏఐ సిస్టమ్స్ అయినా సరే మోస్ట్ క్రియేటివ్ మనుషులు చేరుకున్న స్థాయికి ఇంకా చాలా దూరంలోనే ఉన్నాయి. ఇది హ్యూమన్ ఇంటెలిజెన్స్కి ఉన్న యునీక్నెస్ని మళ్ళీ ప్రూఫ్ చేస్తోంది. ఓకే, క్రియేటివిటీలో తేడా ఉంది, బానే ఉంది. కానీ ఇప్పుడు మనం ఒక సర్ప్రైజింగ్ సిమిలారిటీ గురించి మాట్లాడుకుందాం. ఇది మన బ్రెయిన్కి ఏఐకి మధ్య మనం ఊహించిన ఒక కనెక్షన్ని బయటపెట్టింది. యూనివర్సిటీ ఆఫ్ చికాగో రీసెర్చర్స్ 2026లో ఒక మైండ్ బ్లోయింగ్ విషయం కనిపెట్టారు. మనం కథలు చదివేటప్పుడు సడన్గా వచ్చే ట్విస్ట్లకి మన బ్రెయిన్ ఎలా రియాక్ట్ అవుతుందో ఏఐ మోడల్స్ కూడా ఆల్మోస్ట్ అలాగే రియాక్ట్ అవుతున్నాయట. అది ఎలాగంటే, ఏఐ ఒక స్టోరీ చదివి నెక్స్ట్ ఏం జరుగుతుందో గెస్ చేస్తుంది. దాని గెస్ తప్పైతే ఒక ప్రిడిక్షన్ ఎర్రర్ సిగ్నల్ వస్తుంది. ఇప్పుడు వస్తుంది అసలు మ్యాజిక్. ఈ ఏఐ సిగ్నల్ మనం సర్ప్రైజ్ అయినప్పుడు మన బ్రెయిన్ స్కాన్స్లో కనిపించే ప్యాటర్న్స్తో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. సో ఈ కొత్త విషయాలన్నీ మనల్ని ఫైనల్గా ఆ ఒక్క పెద్ద ప్రశ్నకి తీసుకొస్తాయి. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే ఏజీఐకి మనం ఇంకా ఎంత దూరంలో ఉన్నాం? ఏజీఐ ఎప్పుడు వస్తుందని చెప్పడంలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? అసలు ఏజీఐ అంటే ఏంటో టాప్ రీసెర్చ్ ల్యాబ్స్ మధ్య ఒక క్లారిటీ లేదు. డెస్టినేషన్ ఏంటో సరిగ్గా తెలియనప్పుడు ఎప్పుడు చేరుకుంటామో ఎలా చెప్తాం? చూడండి, ప్రతి ల్యాబ్కి ఏజీఐ అంటే ఒక డిఫరెంట్ గోల్. ఓపెన్ ఏఐకి అది ఎకనామిక్ సుపీరియారిటీ, గూగుల్ డీప్ మైండ్కి అది సైంటిఫిక్ క్రియేటివిటీ, ఇక ఆంథ్రోపిక్ అయితే దాన్ని హ్యూమన్ ఎక్స్పర్ట్స్ని దాటిపోయే పవర్ఫుల్ ఏఐ అంటోంది. చూశారుగా, గోల్ పోస్టే మారిపోతున్నప్పుడు టైమ్ లైన్ ఎలా ఒకేలా ఉంటుంది? అందుకే ప్రిడిక్షన్స్ కూడా ఎలా చెల్లా చెదురుగా ఉన్నాయి. ఆంథ్రోపిక్ ఏమో 2026లోనే అంటోంది.
ఓపెన్ఏఐ 2028 టార్గెట్ పెట్టుకుంది. మరికొందరు ఎక్స్పర్ట్స్ అయితే 2034 దాకా టైం పడుతుందంటున్నారు. క్లియర్గా ఏజీఐ ఎప్పుడొస్తుందనే దానిపై ఇంకా ఎవరికి ఖచ్చితమైన సమాధానం లేదు. సో ఇప్పటిదాకా మనం చూసిన ఈ విషయాలన్నింటినీ కలిపి చూస్తే ఫ్యూచర్లో మనుషులకి ఏఐకి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉండబోతుందో ఒక ఐడియా వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మనం గుర్తుంచుకోవాల్సినవి 4. 1. ఏఐకి టన్నుల కొద్దీ పవర్ కావాలి. 2. క్రియేటివిటీలో టాప్ హ్యూమన్ టాలెంట్ని ఏఐ ఇంకా అందుకోలేదు. 3. సర్ప్రైజ్ లాంటి కొన్ని మన ఫీలింగ్స్ని ఏఐ కాపీ చేయగలుగుతోంది. 4. ఏజీఐ గోల్ ఏంటో క్లారిటీ లేకపోవడంతో దానికి దారి కూడా క్లియర్గా లేదు. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఏఐ మనల్ని రీప్లేస్ చేయడానికి రావట్లేదు. ఇది మన ఆలోచనా శక్తిని, మన క్రియేటివిటీని కొన్ని 100 రెట్లు పెంచే ఒక పవర్ఫుల్ టూల్గా మారుతోంది. ప్రాబ్లమ్స్ని మనం చూసే విధానాన్నే ఇది మార్చేయబోతుంది. చివరగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. సమాధానాలు చెప్పడంలో ఏఐ రోజురోజుకి బెటర్ అవుతోంది కదా, మరి అలాంటప్పుడు కరెక్ట్ ప్రశ్నలు అడగడమే మనిషికి మిగిలే అసలైన స్కిల్ అవుతుందా? దీని గురించి